వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు 2024 సంవత్సరం ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యం. ముందుగా ఈ రాశిలో జన్మించిన వారు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేర్లో మొదటి అక్షరాలు బే, బో, బా, ఏయో, బాబి, బూ, ద, బా, డా, బే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఏం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే ఆదాయం చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి గురువు పంచమ స్థానంలో సంచారం అనుకూలంగా మే 1వ తారీఖు వరకు ఉంటుంది. గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల శాస్త్రంలో చెప్పినట్టుగా అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మ రతిహర్షితం, సదా స్వజన్ సౌఖ్యం చ పంచమస్తే భవేత్ గురువు అని చెప్పబడింది. అనగా గురువు పంచమరాశి అందు సంచారం చేస్తుందో మంచి ధనలాభం ఉంటుంది. అన్ని వృత్తుల వారికి కూడా అన్ని విషయాల్లోనూ అభివృద్ధి లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే ఇకపోతే 1 మే నుంచి గురువు 6వ స్థానంలో సంచారం వల్ల గురుడు దారాపుత్రో విరోధశ్చ స్వజనే కలహస్తత చోరాగ్ని నృప భీతశ్చ షష్టమస్తే భవేత్ గురవ్ అని చెప్పబడింది. అనగా గురుడు 6వ రాశి యందు దారాపుత్ర విరోధాన్ని, స్వజనులతో కలహించుకోవటము, చోర్ల వల్ల భయము, దొంగతనాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. రాజుల వల్ల భయాలంటే వీరికి గవర్నమెంట్ పెనాల్టీస్ ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే రైట్స్ అడగడము, పెనాల్టీస్ పెట్టాల్సిన అవసరము, సిగ్నల్స్ జంప్ చేసేటప్పుడు ఏదైనా పెనాల్టీస్ కట్టాల్సి రావడము, వెహికల్ ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్ల పోలీసు వాళ్ళు పట్టుకొని పెనాల్టీ వేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ రాశి వారికి 1 మే 2024 వరకు గురువు 5వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం అధిక శుభఫలితాలను ఇస్తున్నాడు. ఆ తర్వాత 1 మే నుంచి ఈ సంవత్సరం అంతా కూడా గురువు రజితమూర్తిగా సంచారం చేస్తుంటాడు వృషభ రాశిలో. ఈ వృషభాలు సంచారం వల్ల జరిగే పరిస్థితులు ఇంతకుముందు వివరించారు కదా. రాజదర్శన దారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తత చోరాగ్ని రూప వీతిశ్చ షష్టమస్తే భవేత్ గురవ్. గురుడు 6వ రాశి యందు దారాపుత్ర విరోధము, స్వజనులతో కలహించుట, చోర్ల వలన, అగ్ని వలనను, రాజుల వలన భయం కలగడం అనేది శాస్త్ర ప్రకారం. అంటే సొంత వాళ్ళతోనే ఏదో ఒక మనస్పర్ధలు రావడం జరుగుతుంది. చోర్ల పని ఉంటే దొంగతనాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాల్లో కానీ మనం ఇంట్లో వస్తువులు కానీ జాగ్రత్తగా పెట్టుకోకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాజుల వల్ల అంటే ఈరోజు రేపు గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా సమయం సబ్మిట్ చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగడం కానీ ఎవరికైనా, లేకపోతే సిగ్నల్స్ సరిగా సిగ్నల్ జంప్ చేయడం వల్ల కానీ, కార్ ఇన్సూరెన్స్ కట్టగలేకపోవడం వల్ల కానీ పెనాల్టీస్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి రాజభయాలు అన్నమాట. ఇలాగా ఈ 1 మే నుంచి 6వ రాశిలో వృషభ రాశిలో గురు సంచారం వల్ల వృషభ రాశి ఈ ధనుసు రాశి వారికి ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయన్నమాట. ఇకపోతే శనీశ్వరుడు ఈ సంవత్సరం కూడా కుంభరాశిలో 3వ రాశిలో ఉంటాడు కాబట్టి, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు అధిక శుభఫలితాలే ఇస్తాడు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా 4ంట్లో రాహువు, 10ంట్లో కేతువు తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత ప్రతికూల పరిస్థితులనే ఇస్తారు. ఇక రాహువు అర్ధాష్టమంలో సంచారం దేహపీడ, మనక్లేశ, శత్రుస్వాద, మృగాద్భయం, రాజకోపం, ప్రయాణంచ అష్టమస్థానగో పడి అని చెప్పబడింది శాస్త్ర ప్రకారం. అనగా రాహువు గారి కేతు గారి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శరీర పీడ, అనారోగ్య పరిస్థితులు ఏర్పడము, మానసిక విచారము, ఏవో ఇబ్బందులు, చేసే పనులలో విఘ్నాలు కలగడం వల్ల, క్రూర జంతువులు అంటే సుమారుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్కల ద్వారా ఎవరన్నా కరవడం లాంటి భయాలు,
పాము కాట్లు జరిగే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అడవులలో నడిచినప్పుడు పొలాల్లో నడిచినప్పుడు జాగ్రత్తగా చూసుకొని నడవడం మంచిది. అలాగే రాజదండన అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా గురువు 6వ స్థానంలో ఉన్న ఆ అష్టమంలో రాహు ఉన్నా కూడా ఏమైనా పెనాల్టీస్, ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీస్, సిగ్నల్ జంప్ పెనాల్టీస్ గవర్నమెంట్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణాల వల్ల విఫలమై జరుగుతుంది ఇబ్బంది. దానివల్ల దేహం అలసిపోతుంది, అనారోగ్యం వస్తుంది, సమయానికి భోజనం లేక అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. చేసే పనులన్నీ కూడా విఫలమవుతుంటాయి. అశుభ ఫలితాలు ఈ రాహు వల్ల జరుగుతాయి. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము గురువు రాహు ప్రతికూల పరిస్థితులు ఇస్తారు కాబట్టి ఒక శనీశ్వరుడు ఒకటే అనుకూల సంచారం ఉంది, శుభఫలితాలు ఇస్తాడు. జాతకంలో మిగిలిన అన్ని గ్రహాలు యోగించినా కూడా శనీశ్వరుడు బలంగా ఉన్నచో మిగతా ఇబ్బందులు అంటూ కొంతవరకు చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే శని బలం ఉంటే మిగతా గ్రహాలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంత ఇబ్బంది ఉండదు. అర్ధాష్టమ దోషం ఉంది కాబట్టి అలాగే శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి. మరీ ముఖ్యంగా కుటుంబంలో ఉండే సభ్యులతోనే విభేదాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితంతో సమస్యలు వస్తాయి. సంతానంతో విభేదాలు, వాడు పిల్లలు అంటారు అమెరికాకు పోతామంటారు, మీరు ఆర్థికంగా ఇబ్బంది ఉండటం చేత మీరు ఒప్పుకోరు. ఇలాగా ఓ కాలేజీలో చదువుతా అంటాడు, ఆ కాలేజీలో ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటుంది, లేకుండా ఆ కాలేజీ దూరంగా ఏదో ఉంటుంది, మీకు ఇష్టం ఉండదు. కానీ పిల్లవాడు నేను ఫలానా కాలేజీలోనే చదువుతా అంటాడు, ఫలానా కోర్సు చేస్తాడు. ఇలా సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. వాహనాలు వంటి వాటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి చేసి అప్పులు చేస్తారు. అలాగే విలువైన వస్తువులు కొనడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అగ్ని దొంగల వలన కొంత ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, దొంగతనాలు జరిగే అవసరం. ఎక్కడ ప్రయాణాలు చేసినప్పుడు ఇంట్లో బంగారు వస్తువులు కానీ వెళ్ళే వస్తువులు ఉంచుకోకుండా లాకర్లో ఉంచుకోవడం వల్ల మీకు దొంగతనాలు జరగకుండా మీరు కొంత మిమ్మల్ని కాపాడుకునే అధికారం ఉంటుంది. అలాగే ఆఫీసులలో పనిచేసే వాళ్ళకి కొద్దిగా ఏదైనా అనవసరమైన క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ కావడం, ఎవరైనా వేరే వాళ్ళు చేసిన తప్పులకు మీరు శిక్ష అనుభవించే మీరు తప్పులకు మీకు అనవసరమైన ఛార్జ్ షీట్లు ఇవ్వడం లాంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగా రాహు గురువుల యొక్క ప్రతికూల పరిస్థితి వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురు రాహులకు సంబంధించిన జపాలు చేసుకోవడం కానీ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం కానీ, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి. శనీశ్వరుడు తృతీయ స్థానంలో 3వ స్థానంలో స్థితి వల్ల గురురాహుల ప్రతికూల వాతావరణం నుండి కొంత కాపాడుతాడు. ఎందుకంటే శని బలం ఎక్కువ ఉంటే మిగతా గ్రహాల బలం తక్కువన్నా కూడా మీకు చాలా వరకు అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అలాగే జాతకంలో కూడా గ్రహదశలు బలంగా ఉంటే కూడా ఈ గోచార ఫలాలు అంతగా ఇబ్బంది పెట్టవు. ఒక 20-30% మాత్రమే ఉంటాయి. కాబట్టి మీకు దశలు అనుకూలంగా ఉన్నప్పుడు ఇవి అంత పెద్దగా మీకేమీ గోచార ఫలాలు ప్రతికూలత కలుగుతుంది. అలాగా స్త్రీ భోగంచ మనసౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ అని శాస్త్రవచనం ప్రకారం వివాహ శుభకార్యాలు చేస్తారు. ఈ గృహంలో సంతాన సౌఖ్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, తలపెట్టిన కార్యాలన్నీ మీకు విజయం లభిస్తుంది. కొంత కష్టమైనా సరే కొంత సొంత ప్రాంతాలకు వెళ్ళటకు, ఊరిలో స్థిరపడటకు, మీకు ఉద్యోగస్తులకు వాళ్ళకి కావాల్సిన ప్లేస్లకు బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అర్ధాష్టమ రావు వల్ల కుటుంబపరమైన చికాకులు కొంత ఉన్నప్పటికీ చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీ మూలశ్చ ధనక్షయం అని శాస్త్రంలో చెప్పబడింది. శుభకార్యాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సహచల్యము ప్రయాణాలు అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు అమ్ముకొని కొత్తవి కొనుక్కోవడానికి మీరు ప్రయత్నిస్తారు. ఇకపోతే విద్యార్థులకు గురుబలం బాగుంది కాబట్టి యామశక్తి వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. విదేశీ చదువులు లాభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్ ఎగ్జామ్లలో వీరికి మంచి ర్యాంకులు లభించి మంచి కాలేజీలో సీట్లు లభించే అవకాశాలు ఉంటాయి. క్రీడాకారులకు మంచి అవకాశాలు లభించే విజయాలు సాధిస్తారు. జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటారు. స్త్రీలకు ఈ సంవత్సరం గురుబలం వలన
మీ వాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. మీ పేరు మీద స్థిరాస్తులు కూడా కొంటారు. మీ చేతికి ఎంత ధనం వచ్చినా నిమిషాల్లో ఖర్చు చేస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన సరిగా ఉంటుంది. ఉద్యోగం చేయవారికి ప్రమోషన్స్, బదిలీలు ఉంటాయి. అధికారుల అనుగ్రహం లభిస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి లభిస్తుంది. వివాహం కాని స్త్రీలకు వివాహ ప్రయత్నాల్లో విజయం లభించి వివాహాలు అవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఈ సంవత్సరం లభిస్తుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, అది మాత్రం ఉంటుంది. కుటుంబ సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా రాజకీయ నాయకులకు చాలా బాగుంది ఈ సంవత్సరము. అన్ని పార్టీల్లో అధిష్టానం గురించి ప్రత్యేకంగా మీకు పేరు గుర్తింపు లభిస్తుంది. మీరు పోటీ చేస్తే పోటీలో విజయం సాధిస్తారు, కానీ ధన వ్యయం అవుతుంది. అధికంగా ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా ఆలోచిస్తే ఈ ధనుసు రాశి వారికి గురురాహుల యొక్క వ్యతిరేకమైనటువంటి శని యొక్క బలం చేత వీరికి అన్ని రకాల ఉపశమనం లభిస్తుంది. అయినా ఈ సంవత్సరం అప్పుల బాధ కొంత ఉంటుంది, శత్రు బాధ ఉంటుంది. అలాగే వీరికి ఒబేసిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వంశపారంపర్యంగా వచ్చే అనారోగ్య సమస్యలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధాష్టమ రాహు దోష పరిహారకే మీరు చేయాల్సిన పని అనేది ప్రతిరోజు దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడము. వీలైతే లలిత శాస్త్రం పారాయణ చేసుకుంటే మంచిది, కానీ రోజు చేయడం కష్టం కాబట్టి దుర్గా సప్తశతిలోకి చాలా చిన్న శ్లోకము ప్రతిరోజు పారాయణ చేసుకోవడము. అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ కూడా ప్రతిరోజు చేసుకుంటే మంచిది. దానివల్ల గురువు కూడా ఆరింట్లో ఉంటాడు కాబట్టి గురువు అనుగ్రహం లభించాలని దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, రావి చెట్టు ప్రక్షాళన చేసుకోవడం, గురువారాలలో శివునికి అభిషేకం చేయించుకోవడము వల్ల మీకు కొంత ప్రతికూల పరిస్థితి నుంచి అనుకూల పరిస్థితి జరుగుతాయి. శని అనుగ్రహం బాగుంది ఈసారి. అయినప్పటికీ శని అనుగ్రహం ఇంకా పొందాలనుకుంటే మీరు దశరథ స్తరి స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోగలిగితే కనీసం 15 శనివారాల్లో ఒకట మీకు కొంత ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా. కానీ మీరు చేయాల్సిన ఒకవేళ జాతకంలో దశలు కూడా ప్రతికూలంగా ఉంటే మీరు రాహుకు, గురువుకు, కేతువుకు గ్రహశాంతులు చేయించుకుంటే కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. చేయించుకో లేదా స్తోత్రాలు పారాయణ చేసుకోండి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.